అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలు నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చారు తండ్రి. వారికి అవసరమైన జ్ఞానం నా నుండి మాట్లాడేటట్టు సహాయం చేయమని, వారికి అవసరమైన జ్ఞానం విని గ్రహించుకుని దాని ప్రకారం జీవించే భాగ్యం తెచ్చామని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. పిల్లలు, మీ పాఠ్యపుస్తకాల్లో సాధు జంతువులు, క్రూర జంతువులు అని ఉంటాయి, అవునా? సాధు జంతువులు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? పంపులు వస్తున్నాయా? వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్. డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనం పెంపుడు జంతువులు, వైల్డ్ యానిమల్స్ అంటే అడవులు. మరి దేవుడు డొమెస్టిక్ యానిమల్స్ని వైల్డ్ యానిమల్స్ని వేరువేరుగా చేశాడా, రెండు కలిపే చేశాడా? మరి ఆదికాండం మనం చదువుకున్నప్పుడు జంతువులు అని ఉంటుంది కానీ పెంపుడు జంతువులు అని ఉండదు కదా. మరి పెంపుడు జంతువులు దేవుడు ఎప్పుడు చేశాడు? ఇప్పుడు మొదటి దినమున వెలుగు, రెండవ దినమున, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు, నాలుగవ దినమున సూర్యుడు చంద్రుడు నక్షత్రములు, ఐదవ దినమున జలచరములు పక్షులు, ఆరవ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము అడవులు. మరి వీటిలో అక్కడ పెంపుడు జంతువులు లేవుగా. మరి పెంపుడు జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకసారి ఆలోచించండి. మొదటి దినమున వెలుగు, రెండవ దినమున ఆకాశం, మూడవ దినమున భూమియు గడ్డియు చెట్లు వృక్షములు, నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రములు, ఐదవ దినమున జలచరములు పక్షులు, ఆరవ దినమున అడవి జంతువులు పశువులు పురుగులు ఆదాము అవ్వలు. మరి దీంట్లో ఎక్కడ కూడా ఏమి లేవు, పెంపుడు జంతువులు లేవు. మరి పెంపుడు జంతువులు ఎప్పుడు వచ్చినాయి? పెంపుడు జంతువులు ఎప్పుడు వచ్చినాయి? దేవుడు ఏమైనా పెంపుడు జంతువులు వేరే ఏమైనా తయారు చేశాడా? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి పెంపుడు జంతువులు? పెంపుడు జంతువులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జలప్రలయం వచ్చింది చూసారా? జలప్రలయం వచ్చినప్పుడు అందరూ ఎక్కడ ప్రయాణించారు? నోవాహు ఓడలో. నోవాహు ఓడ ఎందుకైంది? అది నోవాహు తయారు చేశాడు కాబట్టి. నోవాహు ఓడలో ప్రయాణించినప్పుడు ఈ నోవాహుకి అతని కుమారులకి ఐడియాలు వచ్చినాయి. ఏంటి? ఈ జంతువులు కొన్ని మనం పెంచుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటాయని తర్వాత కాలంలో ఏం చేశారంటే మనుషులు ఆవును పెంచుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఆవు అనేది ఏంటి? వైల్డ్ యానిమలే, అడవుల్లోనే ఉండేది. ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా కట్టేసి జాగ్రత్తగా పాలు పెతకడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా దాన్ని మచ్చిక చేసుకుని సాధు జంతువుగా మార్చుకున్నాడు. దాంట్లోంచి వచ్చే పిల్లలందరూ కూడా ఇక ఆవు పిల్లలన్నీ కూడా సాధు జంతువుల్లాగానే ఉన్నాయి. ఒకప్పుడు ఆవు సాధు జంతువా? కాదు. తర్వాత ఆవు పాలిస్తుంది, చక్కగా తాగుతున్నాడు. మాంసం కోసం కోళ్ళు పెంచుకున్నాడు. జాగ్రత్తగా మచ్చిక చేసుకుని కోళ్ళు పెంపుడు జంతువులు చేసుకున్నారు. మేకను పెంపుడు జంతువులు చేసుకున్నాడు. మేకను పాలు తాగడం మొదలుపెట్టారు. ఈ పాలన్నీ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే పిల్లులు వచ్చి తాగేస్తాయి. పిల్లులే వచ్చి ఎందుకు తాగుతున్నాయి? అడవిలో ఉన్న పిల్లలకి ఊళ్ళోకి వచ్చి ఎందుకు తాగుతున్నాయి? ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని పిల్లిని మచ్చిక చేసుకుని పిల్లిని పెంపుడు జంతువుగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. పిల్లి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎలకలు రావట్లేదు, కానీ తాగే పాలని పిల్లులు తాగేస్తున్నాయి. అప్పుడు ఏం చేశాడంటే కుక్కను మచ్చిక చేసుకుని కుక్కను పెంచుకున్నాడు. ఇప్పుడు మన ఇంట్లో మన ఏరియాలో ఉండే పెంపుడు జంతువుల పేర్లు చెప్పిన ఫస్ట్ నుంచి ఒకటి అందరూ ఒకటే చెప్తాం. ఆవు. ఎందుకు ఉపయోగపడుతుంది ఆవు? పాలు. కుక్క ఎందుకు? కాపలాకి, ఇంటికి కాపలాకి. కుక్కకు ఉన్న పేరు ఏంటంటే విశ్వాసం గల జంతువు. పిల్లిని ఎందుకు పెంచుకుంటున్నాడు? ఎలకల నుంచి. నాలుగోది ఇంకేమేమి పెంచుకుంటున్నారు? గేదెని ఎందుకు పెంచుకుంటున్నారంటే మాంసం కోసం ప్లస్ పాల కోసం ప్లస్ డబ్బు కోసం. పాలు అమ్మితే డబ్బు కూడా వస్తుంది. మేకని ఎందుకు పెంచుకుంటున్నారంటే వేట మాంసం ఈరోజు సండే రోజు చాలా రేటు, 800 కేజీ, 1000 రూపాయల నుంచి 800.
ఒకప్పుడు ఇది ఎక్కడ ఉండేది? అడవుల్లో ఉండేది. ఇప్పుడు ఎలా అయింది? సాధు జంతువు. ఎలా అయిందంటే మనిషి దానిని సాధు చేసుకున్నాడు కాబట్టి అది ఏమైందంటే సాధు జంతువు అయింది. ఇంకేమన్నా మీరు పెంచుకునే చెప్పండి. గొర్రె. గొర్రె ఎందుకు? ఉన్నితో షర్టులు వేసుకోవడానికి, మాంసం ఏమో తినడానికి, ఇంకా దాని చర్మంతో డబ్బులు అవి వాడుకోవడానికి. నెక్స్ట్ ఒకప్పుడు చిలకలు అనేవి ఎక్కడ ఉండేవంటే అడవిలోనే ఉండేవి. మనిషి ఏం చేశాడంటే వాటిని మచ్చిక చేసుకుని ఇంట్లో పెంచుకోవడం అనేది మొదలుపెట్టాడు. ఇంకా పెంపుడు జంతువులు. ర్యాబిట్ అంటే కుందేలు. కుందేలు కూడా ఒకప్పుడు అడవిలోనే ఉండేది. అది అడవిదే, అది కూడా వైల్డ్ యానిమల్లే. కానీ మనిషి ఏం చేస్తాడంటే దాన్ని సాధు చేసుకుని, ఏమైంది ఒంట్లో బాగాలేదంటే సాధు చేసుకుని దాన్ని సాధు జంతువుగా మార్చుకున్నాడు. కాబట్టి కుందేలు ఏమైందంటే మీ ఇంట్లో ఉంటుంది, మీరు ఎలా చెప్తే అలా ఉంటుంది. ఒకప్పుడు ఏనుగు ఎక్కడ ఉండేది? ఇప్పుడు కూడా అడవిలోనే ఉంటుంది. కానీ కొన్ని ఏనుగులు సర్కస్లో సాధు జంతువులాగా మారిపోయినాయి. అంతలా ఉన్న ఏనుగు మన దగ్గరికి వెళ్తే మనల్ని ఏమందో, అంతలా ఏనుగుని కూడా మనిషి ఏం చేశాడంటే సాధు జంతువుగా మార్చాడు. అంటే మనుషులు ఏం చేశారంటే దేవుడు సృష్టించిన 6 దినాల సృష్టి, 7 దినాల సృష్టి క్రమంలో 5వ దినాన ఏమొచ్చినాయి అంటే పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము. 6వ దినమున చెప్తున్నాను. 6వ దినమున మొదటి దినమున వెలుగు. చెప్పండి, మీరే చెప్పండి. మొదటి దినమున నాలుగో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు. 6వ దినమున అడవి జంతువులు, పశువులు, పురుగులు, ఆదాము, అవ్వలు. దీంట్లో అక్కడొక్కడ ఏమి లేదంటే పెంపుడు జంతువులు అనే మాట లేదు. పెంపుడు జంతువులు అనే మాట ఉందా అంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా వైల్డ్ యానిమల్సే. అడవుల్లోనే అడవి పిల్లులు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, కుక్కలు కానీ, పావురాలు కానీ, చిలకలు కానీ, కుందేళ్ళు కానీ, ఇంకా మనం పెంచుకునే ఉన్నాయి చేపలు. ఇవన్నీ కూడా ఒకప్పుడు అడవుల్లోనే ఉండేవి. మనిషి ఏం చేశాడంటే వాటిల్ని సాధు జంతువుల్లాగా తన అవసరాల కోసం, ఆహారం కోసం, సంపాదన కోసం దాన్ని ఏం చేశాడంటే సాధు జంతువులుగా మార్చుకోండి. మీ అందరికీ తెలుసు, మన ఏరియాలో కోతి ఏదైనా కనపడింది అనుకోండి, కోతి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ చేతిలో కానీ కవర్ ఉందనుకోండి, మీ మీదకి మిమ్మల్ని పీకేస్తుంది. అదే సర్కస్ వాడి దగ్గర ఉన్న కోతి మిమ్మల్ని ఏం చేయదు. ఎందుకని? దాన్ని సాధు జంతువుగా మార్చుకున్నాడు. ఓకేనా? ఇదంతా మీకు ఎక్కడ ఉంటుంది? మీ అందరి దగ్గర ఉన్న కొత్త నిబంధన పుస్తకం చూడండి. కొత్త నిబంధన పుస్తకంలో చూడండి, యాకోబు పత్రికలో ఉంటుంది చూడండి. ప్రసాద్ తీస్తావా? నీ బైబిల్ తెల్ల తీసుకో. నేను మీ అందరికి కొత్త నిబంధన ఇచ్చాను. ఇవాళ శ్రావ్య బ్రతికిన కాలాలు చెప్పాలి, వచ్చేది సాయంకాలం చెప్పేసేయాలి, కంప్లీట్ అయిపోద్ది. సరే, యాకోబు పత్రిక దీన్ని మీ అందరి దగ్గర ఉంది బైబిల్. నీకు కొత్త నిబంధన ఇచ్చాను, నేను తీసుకురాలా, నీకు ఇచ్చాను, నువ్వు తీసుకురాలా, నీకు ఇచ్చా, నువ్వు తీసుకురాలా. అంటే ఇక నుంచి నేను వచ్చే ఆధారం తీసుకురాని వాళ్ళందరూ పుస్తకాలు తీసేసుకుంటాను. నేను తీసేసుకుని నా దగ్గర పెట్టుకుని ఇస్తా. తెచ్చిన వాళ్ళందరూ యాకోబు పత్రిక తీయండి. తీసారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం తీయండి. తీసారా? 3వ అధ్యాయం చూద్దాం. తీసారా అందరూ? యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నేను కొత్త నిబంధనలు ఉన్న రెఫరెన్స్లో చూపిస్తున్నాను. మీ అందరూ కొత్త నిబంధనలు ఇచ్చారు కాబట్టి నేను ప్రతి ఆదివారం మీకు రెఫరెన్స్ చెప్తున్నాను. దాన్ని 10 సార్లు ఇంటి దగ్గర నోట్స్లో రాసుకోమని చెప్తున్నాను. నేను జూన్ నెలలో ఆ నోట్స్ అడుగుతాను. ఎవరు రాస్తే వాళ్ళకి 200 రూపీస్ గిఫ్ట్ ఇస్తా. ఎంతమంది రాస్తే అంతమందికి. చాయిస్ ఈజ్ యువర్స్. ఎవరు రాయిపోతే వాళ్ళకి గిఫ్ట్ పోద్ది అనమాట. చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. ప్రతి ఆదివారం ఒక రెఫరెన్స్ చెప్తాను. 3వ అధ్యాయం 7వ వచనం. ఆగు, మురగ కాదురా, మురగ అంటే ఎప్పుడు వచ్చింది? ఇది 6వ దినం వచ్చింది. పక్షి ఇది ఎప్పుడు వచ్చింది?
5వ దినమున వచ్చింది. సర్ప ఇది ఎన్నో రోజు వచ్చింది? పాకేదనమాట. 6వ దినమున. జలచరములలో అంటే 5వ దినమున. అంటే 5వ దినమున 6వ దినమున వచ్చిన జలచరములు, పక్షులు, పశువులు, పురుగులు, అడవి జంతువులు, ఆదాము అవ్వలు, చివరిలో వచ్చిన ఆదాము అవ్వలు నుంచి వచ్చిన మనం అందరం ఏం చేసామంటే 5వ దినమున 6వ దినమున వచ్చిన చేపలను కానీ, పక్షులను కానీ, పశువులను కానీ, పురుగులను కానీ, జంతువులు కానీ ప్రతి వాటిని ఏం చేస్తున్నామంటే అంది 7వ వచనం చదువుకోండి, మంచి మాట. నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను. అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే బైబిల్లో ఈ మాట రాయించలేదండి. ఏ మాట రాయించలేదంటే సాధు జంతువుల గురించి బైబిల్లో రాయించలే. మా వినాలి, సాధు జంతువుల గురించి బైబిల్లో రాయించలేదు కాబట్టి బైబిల్కి ఏమీ తెలీదు అని చాలామంది మాట్లాడుతున్నారు. మరి 6వ దినం వచ్చిన 5వ దినం వచ్చిన పక్షులు, జలచరములు, ఈ పశువులు, పురుగులు, అడవి జంతువులు అన్నిటికీ అడవుల్లోనే ఉండే ఒకప్పుడు మనిషి తన అవసరాల కోసం ఏం చేశాడంటే వాటిని నోవహు జలప్రలయం తర్వాత అందరూ కలిసి ఒకసారి ప్రయాణించారు కదా, వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది ఏ జంతువుల వల్ల ఏ ఉపయోగాలు వస్తాయని. ఎన్ని రోజులు ఉన్నారా ఓడలో? సుమారు సంవత్సరం కాలం వాటితో కలిసి ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఈ జంతువులు ఏ జంతువు దేనికి మనం ఎలా వాడుకోవచ్చు అనే ఒక అవగాహన వచ్చి తర్వాత నుంచి వచ్చే తరాల వాళ్ళందరూ ఏం చేశారంటే కుక్కని కాపలాకి, కుక్క సాధు జంతువా వైల్డ్ యానిమలా? ఒకప్పుడు వైల్డ్ యానిమలే కానీ దాన్ని సాధు జంతువుగా మార్చుకున్నారు. ఏనుగుని మార్చుకున్నారు అవసరాల కోసం, సర్కస్ కోసం కోతిని మార్చుకున్నారు, పశువులను మార్చుకున్నారు, పురుగులను మార్చుకున్నారు, పక్షులను మార్చుకున్నారు, జలచరములను కూడా మార్చుకున్నారు. మీకు తెలుసా షార్క్ చేప తెలుసా మీకు? ఎంత పెద్దగా ఉంటుంది? భూమి మీద అతిపెద్ద జంతువుల్లో మొదటి జంతువు ఏదంటే ఏనుగైతే నీటిలో ఉన్న జలచరముల్లో పెద్దది ఏంటంటే షార్క్ అంటారు. ఏనుగు కన్నా 3 రెట్లు ఉంటుందంట అది. దాని పిల్లల్ని తీసుకొచ్చి ఈరోజు మనం ఎక్వేరియంలో పెంచుకుంటున్నాం. మా ఇంట్లో కూడా మొన్నటి వరకు ఉండే. అంటే ఏం చేశాడు మనిషి? మళ్ళీ ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు అంటే మృగాలు కానీ, పక్షులు కానీ, సర్పాలు కానీ. సర్పాలను కూడా సాధు చేసుకున్నాడు మనిషి. పామాట ఆడిస్తారు. వాడు అలా చెప్తే అలా ఇంటి లోనికి వెళ్తే బయటికి వెళ్ళమంటే బయటకు. తర్వాత జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను. ఇప్పుడు సాధు జంతువులు ఎలా వచ్చినాయి? దేవుడు సృష్టించలేదు సాధు జంతువుల్ని. కాబట్టి బైబిల్కి ఏమీ తెలీదు. బైబిల్లో సాధు జంతువులు అనే మాట లేదు. కాబట్టి ప్రస్తుతానికి పిల్లలందరూ కూడా సాధు జంతువులు అని చదువుకుంటున్నారు. కాబట్టి బైబిల్లో అన్నీ రాయబడలేదని చెప్తున్నారు. కానీ వాస్తవానికి బైబిల్ అన్నీ రాయబడినాయి. అక్కడ రాయబడింది, ఎక్కడ రాయబడింది? ఆదికాండంలో రాయబడింది. దాని కంటిన్యూషన్ ఎక్కడ రాయబడింది అంటే యాకోబు పత్రికలో రాయబడింది. దేవుడు సాధు జంతువుల్ని తయారు చేయలేదు కానీ జంతువుల్ని తయారు చేశాడు. మనుషులు ఏం చేశాడంటే తన అవసరాల కోసం వాటిని సాధు జంతువులుగా సర్పాలని, పక్షుల్ని, మృగాల్ని, పశువుల్ని, పురుగుల్ని, చేపల్ని, పక్షుల్ని అన్నిటిని ఏం చేసుకున్నాడంటే సాధు చేసుకున్నాడు. అన్నిటిని సాధు చేసుకోగలడం మనిషి తన అవసరాలకు ఏది అవసరమో దాన్ని సాధు చేస్తున్నాడు. ప్రసాద్ ఆంజీ సాధు రే